Let me move forward. పోలవరం జిల్లా రంపచోడవరం ప్రాంతంలో మరోసారి కలకలం రేపింది. మారేడుమిల్లి మండలం దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన చర్చనీయాంశమైంది. స్థానిక ఆసుపత్రిలో విద్యార్థుల అస్వస్థత కొనసాగుతుండగా ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థుల భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మారేడుమిల్లి మండలం దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో మొత్తం 277 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 111 మంది విద్యార్థులు ఇడ్లీ బొంబాయి చట్నీ తిన్న వెంటనే అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా వాంతులు విరేచనాలు కావడంతో పాటు కళ్లు తిరిగి పడిపోయిన సంఘటన పాఠశాలలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే ఉపాధ్యాయులు స్థానికులు విద్యార్థులను రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు హాస్టల్ వార్డెను కుక్ ను తక్షణమే సస్పెండ్ చేశారు. సుమారు 111 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్యులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం సాయంత్రానికి 61 మంది విద్యార్థులు కోలుకోవడంతో వారిని తిరిగి పాఠశాలకు తరలించారు. అయితే పూర్తిగా కోలుకోని కారణంగా ఈ విద్యార్థులను ప్రత్యేక గదిలో ఉంచి ప్రతి 2 గంటలకు ఓసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనలో హాస్పిటల్ నుండి దాదాపుగా 70 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ దినం ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు నేను ఇద్దరం కలిసి హాస్పిటల్ను సందర్శించాము. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అంతా బాగా ఉన్నది. దాదాపుగా ఈరోజు అందరినీ డిశ్చార్జ్ చేసే విధంగా డాక్టర్ వారు తెలియజేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ముందుగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా కన్సర్న్ వార్డెన్ అయిన గణపతి గారిని, వంట మనిషి అయిన కుక్కు గారిని కూడా మేము సస్పెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏటీడబ్ల్యూ గారికి కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందుకు మళ్ళీ ప్రత్యేకంగా చర్య అంటే మొత్తం అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ అంతా క్లీన్ చేయించడం జరిగింది. అలాగే ప్రతి ఆశ్రమ పాఠశాలలో కూడా అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఒక 9 మందితో టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం ప్రతి స్కూల్ను విజిట్ చేసి ఆ పాఠశాల ఉన్న రిక్వైర్మెంట్స్ కానీ ఇతర ఇబ్బందులు కానీ అవన్నీ గుర్తించి తెలియజేస్తే వాటిని తీర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే హెల్త్ పరంగా ప్రతిరోజు ఒక హెల్త్ వాలంటీర్ కానీ ఏఎన్ఎం కానీ మిడిల్ క్లాస్ ఎవరో ఒకరు ప్రతి దినము పాఠశాలను విజిట్ చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక కూడా డిఎంహెచ్ఓ గారితో కూర్చొని ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు తయారు చేయడం జరిగింది. ఇప్పటి నుండి ఈ ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్ళడానికి హెల్త్ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ ఘటనకు అసలు కారణం ఫుడ్ పాయిజనేనా లేక వారు తాగే నీటి వల్ల ఈ సమస్య వచ్చిందా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై ఫుడ్ కమిటీతో పాటు వైద్యుల బృందం రంగంలోకి దిగింది. పాఠశాలలో వండిన ఆహారం, తాగునీటి నమూనాలు సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. నివేదికలు వచ్చే వరకు ఖచ్చితమైన కారణం చెప్పలేమని అధికారులు వెల్లడించారు. గిరిజన సహకార సంస్థ మారేడుమిల్లి కేంద్రంగా ఈ ప్రాంతంలోని ఆశ్రమ పాఠశాలలకు అవసరమైన ఆహార సరుకులను సరఫరా చేస్తోంది. అయితే ఈ సరఫరాలో నాణ్యత లోపిస్తోంది అన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం, మధ్యవర్తుల జోక్యం వల్ల విద్యార్థులకు అందాల్సిన నాణ్యమైన భోజనం నాసిరకంగా మారుతోంది అన్న విమర్శలు ఉన్నాయి. ఇదే తరహాలో గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు నమోదైన సందర్భాలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. కోట గ్రామం. నా పేరు కత్తుల వరలక్ష్మి. మా తమ్ముడు 7th క్లాస్ రేవుల శివరామకృష్ణారెడ్డి. అయితే మా తమ్ముడికి ఇలాగా ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత నాకు ఏ టీచర్ నుంచి కానీ, హెడ్ మాస్టర్ నుంచి కానీ, వాటి నుంచి కానీ ఏ ఒక్క ఫోన్ కాల్ రాలేదండి. నాకు హాస్పిటల్లో ఉన్న సిబ్బంది, మా బంధువుడు ఉన్నాడండి, అతను ఫోటో తీసి వాట్సాప్ పెట్టగా తర్వాత వాట్సాప్ చూడగానే మేము స్కూల్ దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు మీ అబ్బాయికి ఏం అవ్వలేదు, బాగానే ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళాము, కొంచెం జ్వరంగానే ఉంది అని చెప్పారండి. తర్వాత మరి ఫుడ్ పాయిజన్ వల్ల, మళ్ళీ టీచర్స్ వల్ల ఉందో, వంట వల్ల ఇబ్బందికరంగా ఉందో మాకైతే ఏం తెలియటం లేదు సార్. కానీ మా పిల్లలకు మాత్రం న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం సార్.
ఘటనపై స్వచ్ఛంద సేవా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆదివాసీ విద్యార్థుల ప్రాణాలతో చెలగటం ఆడుతున్నారని, అధికారుల చేతివాటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. హాస్టల్ పిల్లలకు వచ్చే ఫుడ్ సప్లైపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్లోని కూడా పెద్దగా బాగోదు సార్. అసలు వాష్రూమ్లు కానీ వాటర్ కానీ ఏముండదు. నేను చాలాసార్లు తిన్నాను సార్. అన్నం కూడా ఒక్కొక్కసారి వంకాయ కూర కూడా సాంబార్ లాగా ఉంటుంది. పిల్లలకి ఎక్కువ పనులు చేయించడం, గుడ్లు తొక్కలు తీపిచ్చడం, వంట ఆవిళ్ళు సార్ వంట దగ్గర తీపిచ్చడం నేను చాలాసార్లు చెప్పాను. కాలువకి వెళ్ళేసే స్నానాలు చేస్తారు పిల్లలు. ఒక్కొక్క కులాయి పెడితే ఇంకొక కులాయి రాస్తారు. అక్కడ చదువు కూడా సరిగ్గా చెప్తున్నారు లేదు అదైతే నాకు తెలీదు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా మీ అబ్బాయి చదవట్లేదు, స్టడీ ఇక్కడ చదవట్లేదు, రాయట్లేదు, ఎత్తమాటలా కోతులు కొట్టుకుంటూ రోడ్డు వెంబడి తిరుగుతున్నాడు, ఇయ్యే సార్ ఇయ్యే చెప్తున్నారు. ఈ డబ్బులు తీస్తున్నారు, ఆ డబ్బులు తీస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, ఇయ్యే సార్ ఇయ్యే ఎక్కువ కంప్లైంట్ ఇయ్యే వచ్చాయి నాకైతే. ఎప్పుడు ఫోన్లు చేసి ఏదన్నా ఇదే చెప్తున్నారు. ఫుడ్ కోసం అయితే మాత్రం ఈ బొంబాయి సెట్టిన వల్ల అయితే ఏం అయ్యి ఉంటుంది సార్. నాకైతే ఇడ్లీ మాత్రమే కల్తీయో లేకపోతే ఏదన్నా అయ్యిందో నాకైతే తెలియదు సార్. అది హాస్టల్ పిల్లలకు వచ్చే ఫుడ్ సప్లైకి సంబంధించి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ఈ విధంగా చేతివాటం ప్రదర్శించడం వల్ల విద్యార్థులకు అందే నాణ్యమైన భోజనం కాస్త నాసిరకంగా మారుతోందని, దీనివల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిసా స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించి ప్రత్యేక కమిటీ వేసి దర్యాప్తు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బాలు అక్కిసా హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ని. అయితే దేవరపల్లి స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 277 మందికి 105 మంది అనారోగ్యం పారయ్యారు. 2 days కూడా హాస్పిటల్లో ఉన్నారు అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఓన్లీ దేవరపల్లి స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజనే కాదు, ఈ జిల్లాలో ఉన్న స్కూల్లో కూడా చాలా శాతం ఈ విధంగా ఉన్నాయి. మేము వెళ్ళాం, స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తే అక్కడ టాయిలెట్స్ లేవు. అసలు టాయిలెట్స్ అయితే నామినల్గా ఉన్నా కానీ ఖండం అయిపోయినాయి. వాళ్ళు చెప్తున్నారు అంతా కాలువకి వెళ్ళి స్నానం చేస్తామని. చోడవరం కేంద్రంగా ఉన్న హాస్టల్ నుంచి పిల్లోడు బయటకు వెళ్ళి కాలువలో స్నానం చేస్తే కొట్టుకుపోయాడు 2 నెలల క్రితమే. డెఫినెట్గా అక్కడ ఉండాలి, ఉండి పని చేయాలి. పిల్లలు ఒకళ్ళే, ఒక వార్డెన్ ఏదో టైం వరకు ఉండి వెళ్ళిపోతే 200-300 మంది పిల్లలు ఎవరో లేకపోతే ఈవెన్ వాచ్మెన్లు కూడా లేకపోతే ఏమైనా జరిగితే ఏమవుతుంది, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? అది తప్పదు. డెఫినెట్గా మనం ఇచ్చారేలా అవి తీసుకున్నా కానీ డెఫినెట్గా ఉండి పని చేయాలి. ఆ విధంగా చెయ్యాలి, పని డెఫినెట్గా చెయ్యాలి. అలా కాకుండా మాకు ఇది లేదు అది లేదు అని పిల్లలు చెప్తున్నారు, చాలా చెప్తున్నారు. పిల్లలు చెప్తా కూడా భయపడుతున్నారు. మళ్ళీ మీరు వెళ్ళిపోతారు సార్ ఈరోజు, రేపొద్దున మమ్మల్ని ఏమంటారు? ప్రధానంగా చెప్పేది ఇది ఒక హాస్టలే కాదు, మొత్తం ఒక కమిటీ ఏర్పాటు చేసి స్టేట్ అంతా తిరిగి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తారు.